ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఈ హాస్టల్ ప్రిన్సిపల్ వార్డెన్ ఉన్నారు. వార్డెన్కి సంబంధించి ఆమెని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆన్లైన్లో ఆమె 2 హాస్టళ్లకు సంబంధించిన ఇన్ఛార్జ్, ఇటు బాన్స్వాడ, అటు ఎల్లారెడ్డికి సంబంధించిన హాస్టల్కి సంబంధించిన ఇన్ఛార్జ్. ఆమెను అడుగుదాం అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి. ఆమె ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? సార్ ఆ అమ్మాయి అందరు పడుకునే రూమ్ లో పడుకుంది సార్. వీళ్ళు 10th వాళ్ళు ఇంకా కొంతమంది పిల్లలు ఇంకో రూమ్ లో పడుకున్నారు, వర్కర్ గిట్లా. ఆ రూమ్ లోకి వచ్చి అమ్మాయి డోర్ కొట్టింది. డోర్ కొట్టి అక్కడే పడిపోయింది. పడిపోగానే వీళ్ళు డోర్ తీసి చూసరికి లేపితే లేవకపోయేసరికి 108కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది. దాంట్లో వేసుకొని అక్కడికి వెళ్ళేది సార్. వాళ్ళు వెళ్ళేసరికి నేను కూడా వెళ్ళినాను. ఇక ఎంత పిలిచినా పలకలేదు సార్. ఇక అంటే వాళ్ళ తల్లిదండ్రులు వేరే రకంగా ఆరోపణలు చేస్తారు కదా? అదేం లేదు సార్, అంతే జరిగింది అది. అంటే పాపకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, అయినప్పటికీ కూడా అసలు నిన్ననే పంపించినాము, నిన్ననే కొత్త బ్యాగ్ కొనిచ్చి పంపించినాము అట్లా అంటున్నారు వాళ్ళు. రాత్రి కూడా పిల్లలతోటి బాగానే ఉంది సార్. 10th పిల్లలు ఇట్లా వాళ్ళందరూ కలిసి వాళ్ళందరికీ వడ్డిచ్చింది. మేడం ఇప్పుడు మీరు 2 స్కూళ్ళకి ఇన్ఛార్జా? అవును సార్. ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తారు, ఎప్పుడెప్పుడు అక్కడ ఉంటారు? సార్ పొద్దున అక్కడ ఉంటే సాయంత్రం ఇక్కడ ఉంటారు సార్. మీ ప్రాపర్ ఎక్కడ? పొద్దున అక్కడ ఉంటా. మీ సొంత ఊరు ఎక్కడ? మా సొంత ఊరు తాడ్వాయి సార్. ఉండేది ఎక్కడే? బాన్స్వాడలేనా? అవును సార్. ఓకే. ఇప్పుడు నేను పిల్లలతో మాట్లాడియాలి మేడం. పిల్లల్ని ఒక 2-3 మాట్లాడించండి, ఏం జరిగిందో చెప్తారు. సరే. ఈ మేడంకి ఇస్తున్నా. మొత్తానికి చూసుకోవచ్చు, హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అయితే ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఆ పిల్లలు అసలు ఆ అందరూ ఒకే రూమ్లో ఉన్న అంశానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో ఇక్కడ పిల్లలైతే అందరూ ఒకే రూమ్లో పడుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడ పడుకోవడం వల్ల కొంచెం ఆమెకు అనారోగ్య సమస్య వచ్చింది. ఒకసారి 108 అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ హాస్పిటల్కి తీసుకెళ్తున్న క్రమంలో ఆమె ఇలా జరిగింది అని చెప్పి హాస్టల్కి సంబంధించిన వార్డెన్ అయితే చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వేరే రకంగా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. కానీ ఈ హాస్టల్లో ఏం జరిగింది, ఆ పిల్లలు ఏం చెప్తారనే అంశానికి సంబంధించి పిల్లల్ని అయితే అడిగి తెలుసుకుందాం. ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో శ్రావణి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. అసలు హాస్టల్లో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఆ తోటి పిల్లలు ఉన్నారు. హాస్టల్లో ఆ రోజు రాత్రికి సంబంధించి ఎలాంటి ఘటన జరిగింది, హాస్టల్ వార్డెన్ చెప్పేది ఒకటి, తల్లిదండ్రులు ఆరోపణలు చేసేది ఒకటి. అసలు పిల్లల్ని అడిగైతే తెలుసుకుందాం ప్రధానంగా ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి. శ్రావణి అయితే ఈ హాస్టల్లో చదువుతుంది, 8వ తరగతి. అసలు మీతో కలవడిగా ఉండి ఎప్పుడైనా కలిసి మాట్లాడేదా? మాట్లాడుతుంది సార్. ఇప్పుడు ఏమేమి మాట్లాడుతుంది? ఎప్పుడు మాట్లాడారు? ఏం మాట్లాడుతుండే? అందరం మంచిగా ఉందాం అక్కలు, ఇప్పుడు వెళ్ళిపోతారు, 10th అక్కలు వెళ్ళిపోతుంది, బాధగా అనిపిస్తుంది అనుకుంటా అంటారు సార్. అసలు ఏం జరిగింది మొన్న రాత్రి? మొన్న రాత్రి అంట సార్ వాష్రూమ్కి లేచిందంట. వాష్రూమ్కి లేస్తే వాడ పడిపోయిందంట సార్. పడిపోతే పెద్ద పొరగాలు స్నానంకి లేచినాం సార్. మేము స్నానంకి లేస్తే ఈడ పైనకి వెళ్ళి వచ్చి ఈడ చూస్తే ఆమె పడిపోయింది. శ్రావణి ఏమైంది, లేవు అనుకుంటా అంటే మాట్లాడలేదు సార్. ఆంటీ నడిచినాక ఉంటే ఆంటీ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఆంటీ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి సార్. లేవలేదు సార్. మీకు భయం వేసింది అప్పుడు? మరి లేవనప్పుడు భయం వేసింది సార్. భయం వేసింది. వాళ్ళు అంటే మేడంలు ఎవరు లేకుండా ఇక్కడ ఆంటీ వాళ్ళు ఉండేనా? మీరు చెప్పండి అమ్మా, నీ పేరేం పేరు? సుజాత. ఏం జరిగింది ఆ రోజు శ్రావణికి? అసలు ఎట్లా పడిపోయింది? మేము లేచిన తర్వాత అక్కడ పడిపోయింది. అక్కకు డోర్ కొట్టినాం, లేచినాక ఆంటీ వాళ్ళకి ఫోన్ చేసినాం. ఆంటీ వాళ్ళు ఫోన్ చేస్తే ఆంబులెన్స్ ఫోన్ చేసి తీసుకుపోయినాం సార్. ఎన్నో తరగతి? 9th. ఆమె క్లాస్మేట్ వాళ్ళు ఎవరు లేరు? ఉన్నారా? ఈమె సార్. నీ పేరేం పేరమ్మా? డి శ్రవంతి. ఏం జరిగింది ఆ రోజు? మేము 10th క్లాస్లో వండుకుంటే అక్క వాళ్ళు ఉండే సార్. అయితే
మేము వచ్చినాం. ఏమైందో అని వస్తే ఆ అక్క పడిపోయింది. అయితే వాటర్ పోసిరు, లేవ్వలే. తర్వాత ఆంటీని పిలిచి, ఆంటీ కూడా ఉండే. తర్వాత రాధాంటీ సప్నాంటీకి ఫోన్ చేస్తే వచ్చిరు హాస్టల్కి వచ్చి శ్రావణి ఏమైంది లేవు అంటే లేవ్వలేరు. బతికి ఉందా అమ్మాయి? అంటే మీరు పలకరిస్తే పలికిందా? పలకలేదు సార్. మొత్తంగా చూడొచ్చు ఆమె క్లాస్మేట్ అనే అమ్మాయి కూడా ఉంది. దీనికి అంతకు సంబంధించి ఇక్కడ ఆ అమ్మాయిని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది. అమ్మ, నువ్వు ఎన్నో క్లాస్? 8th క్లాస్. శ్రావణి నీకు తెలుసా? బెస్ట్ ఫ్రెండ్. ఏం జరిగిందమ్మా? ఆమె నైట్ నేను ఆమె దగ్గర వండుకోలేను. 10th అక్కడ వెళ్ళిపోతారని 10th అక్కడ దగ్గర వండుకున్నా. ఆమె ఆ రూమ్లో వండుకుంది. ఆమె ఎవరిని లేపిందో లేపలేదో తెలియదు. ఇక్కడ పడిపోయింది చూసి అందరు లేచిరని నేను లేచి చూసి కళ్ళంటే చిన్నపిల్లలు బాగా మంది ఉండే. ఏమో అయిందని భయం అయింది నాకు కూడా. ఆమె దగ్గర కొనికి కొంచెం దూరంలో ఉన్న ఆంటీ వాళ్ళ హాస్పిటల్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వేసుకుని పోయారు. ఎప్పుడైనా ఆమెకు జ్వరం వచ్చింది అలాంటిది ఏమైనా ఉండే స్కూల్లో? ఎప్పుడైనా 5వ తరగతి ఏం చెప్పలేదు అమ్మాయి జ్వరం వచ్చింది. ఏమైనా ఫిట్స్ వచ్చినాయా లేకపోతే ఏమైంది అసలు ఆ అమ్మాయికి? ఎప్పుడైనా ఏమైనా అవుతుండేనా అనారోగ్య సమస్యలు? అప్పుడప్పుడు జ్వరం వస్తుండే మీకు, దానివల్ల అయిందేమో తెలియదు. ఇప్పుడు మీ తోటి అమ్మాయి లేదు, మీరు అందరు కలిసి మెలిసి అసలు ఏమన్నా బాధ లాంటిది ఏమైనా ఉన్నదా? అసలు ఏం జరిగింది అనుకుంటారు అమ్మాయికి? ఎవరైనా కొట్టిరా? ఎవరు కొట్టలేదు. 10th అక్కలతో ఆమె కూడా మంచిగానే ఉండే. నైట్ మస్తు ఎంజాయ్ చేసింది. ఆమెకి ఏమైందో తెలియదు. ఇక నైట్ ఎవరిని వాష్రూమ్కి ఈయన లేపేది డైలీ. నేను ఒకరోజు నైట్ లేపలేదు ఎవరిని. రాత్రి ఇక్కడ జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఎవరు హాస్టల్లో ఉండే ఆయాలు ఉన్నారు, ఇక్కడ ప్రధానంగా వారిని అడిగైతే తెలుసుకుందాం. దీనికి అందరికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది. అమ్మ చెప్పండి, శ్రావణి ఆ రోజు రాత్రి ఇక్కడ అందరితో కలవడుగా ఉన్నది అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ మేము రాత్రి నైట్ డ్యూటీ లేదు సార్, మేము డే డ్యూటీలో ఉంటాము. పొద్దున 7 నుంచి నైట్ 7 దాకా ఉంటాం సార్. మేము పొద్దున్న నైట్ వెళ్ళేటప్పుడు మంచిగా సరదాగా ఉన్నాం సార్. 10th పిల్లలు పోతున్నారు అని చెప్పేసి వాళ్ళతోని మంచిగా ఆడుకోవడం జరిగింది, తినడం జరిగింది. మేము వెళ్ళేటప్పుడు కూడా ఆంటీ వెళ్తున్నారు అని అడిగింది సార్. సరదాగా హ్యాపీగా ఉండే సార్. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండదు, ఆ రోజు కూడా హ్యాపీగానే ఉంది. మేము నైట్ వెళ్ళిపోయినాం సార్. పొద్దున మాకు 5 గంటలకు కాల్ వచ్చింది సార్. ఇక్కడ నైట్ డ్యూటీ చేసి అక్క కాల్ చేసింది. అక్క ఇట్లా శ్రావణి పడిపోయింది, మాట్లాడితే లేదు, రండి అక్క మీరు కూడా అంటే మేము ఎమర్జెన్సీగా ఒక 5 minutes ఇక్కడ ఉన్నాం సార్. నేను నా తోటి వర్కర్ ఇద్దరం వచ్చేసినాం సార్. రాగానే శ్రావణి అని పిలిస్తే పలకలేదు. ఏం జరిగిందంటే ఇట్లా వచ్చి ఇక్కడ పడిపోయినట్టుంది అక్క, మేము ఎవరేం చూడలేము, పిల్లలు వచ్చి నన్ను లేపితే నేను లేచినాక నేను 10th పిల్లలతో వండుకున్నా, నన్ను లేచినా అని మాతో నైట్ డ్యూటీ అక్క చెప్పింది సార్ మాకు. అయితే ఏమైంది అక్క మరి ఇట్లా ఎందుకు అయిందంటే నాకు కూడా తెలియదు, నన్ను పిల్లలు లేపితే నేను లేచి శ్రావణి అని పలకరించిన సార్. ఊపిందంట, లేవలేదంట, కొన్ని వాటర్ జల్లిరంట అక్కడ పాప మీద. చల్లితే కూడా లేవకపోయేసరికి మాకు ఆందోళన గారై మాకు కాల్ చేసి మేము ఇమీడియట్గా వచ్చేసి నేను కూడా పిలిచిన సార్. పలకలేదు. పలకకపోతే మేము ఎమర్జెన్సీగా 108కి కాల్ చేసి ఎమర్జెన్సీగా వేసుకొని పోయినాం సార్. అది జరిగింది సార్. అమ్మకి ఎప్పుడన్నా ఫిట్స్ లాంటివి ఏమన్నా వచ్చినట్లుండేనా? అంటే అప్పుడు ఇట్లా జ్వరం వస్తుంది అంటే నార్మల్ కాదు సార్ జ్వరం అనేది. ఇక జ్వరం వస్తుందంటే వాళ్ళ ఇంటి దగ్గర చూపించారని చెప్పింది. 1 month బ్యాక్ మెచ్యూర్ అయింది. వచ్చి ఇంకా 2nd సార్ కూడా కాలేదండి. వాళ్ళ అమ్మ తోలేసిపోయింది సార్. జరిగింది అది ఇది సార్. అంటే అమ్మాయికి ఫిట్స్ వచ్చిందని చెప్తున్నారు మీ హాస్టల్ వర్గాలు. ఏమైనా ఫిట్స్ వస్తే అట్లా జరుగుతుందా సార్? అట్లాంటివి మాకు తెలియదు కదా సార్. ఫిట్స్ వచ్చే లక్షణాలు ఎవరు కూడా మా హాస్టల్లో అట్లాంటివి చూడలేదు కాబట్టి అట్లాంటి లక్షణాలు మనకు తెలియదు. అది బహుశా ఫిట్స్ అని అనుకుంటాం కదా, ఎందుకంటే అక్కడ పడిపోయింది ఎవరేం చూడలేము. లైవ్లో అయితే ఎవరేం చూడలేము సార్. పడిపోయింది ఉన్నది కాబట్టి అక్కడ మేము చూసినాం. పిల్లలందరూ చూసిరు, లేచేసరికి అట్లా ఉందని చెప్పేసి మేము వచ్చి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాం సార్. అట్లాంటివి నేను ఏం చూడలేదు సార్. ఎమర్జెన్సీ ఆగమాగంలో నేను చూసి బాడీ మీద చెక్ చేస్తే మాత్రం లేవలేదు సార్. లేవకపోతే ఆందోళనకు గురై మేము ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకుపోయినాం సార్. ఉన్నా సార్, ఓ తోటి వర్కర్ అక్క కూడా ఉంటాం. మేము ఇద్దరం డే డ్యూటీలో ఉంటాం సార్. పొద్దున 7 నుంచి నైట్ 7 దాకా ఉంటాం సార్. నైట్ వాళ్ళు వేరే ఉంటారు సార్. మొత్తానికి చూడవచ్చు, ఇక్కడ మేమైతే అందరం కలిసి ఇక్కడ అందరితో కలవెలిగా ఉండేది. శ్రావణి లేని లోటు మేము అందరికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి
తోటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. నైట్ డ్యూటీలో చేసేవారందరూ కూడా శ్రావణి ఇక్కడ పడిపోయిందని చెప్పగానే మేము డే డ్యూటీ వాళ్ళందరం వచ్చాము. వచ్చిన తర్వాత 108కు ఫోన్ చేసాం. అప్పటికే ఆమె స్పృహ పూర్తిగా కోల్పోయింది. అసలు ఏం జరిగిందో కూడా తెలియరాని పరిస్థితి అని చెప్పి హాస్టల్లో పనిచేసే సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఏం జరిగిందో ఆందోళన చెందుతున్నాం. వారి పిల్లలు ఇక్కడ అనేక మంది ఉన్నారు. ఆ పిల్లల్ని చూసేందుకు మేము వచ్చాం. మా పిల్లల పరిస్థితి ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ తల్లిదండ్రులు అయితే వచ్చారు వాళ్ళ పిల్లల్ని చూసేందుకు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్. ఏం చేస్తారు ఇక్కడ మీరు? ఇక్కడ మా సంగోష్పేట అయితే నా బిడ్డ స్కూల్ వేసింది హాస్టల్ వేసిన. అయితే ఇక్కడ సో నిన్న జరిగింది కదా, అది నిన్న గొడవ జరిగింది కదా, అది మరి ధర్నా చేశారు కదా, దానివల్ల మరి పిల్ల ఎట్లా ఉన్నది ఏమున్నది బిగడబడగలని ఇద్దరు వచ్చినాం. మా భార్య నేను ఇక చూసిపోతున్నాం. ఈ 2 రోజులు అది యజమాన్ హాస్టల్లో ఇక అవి ఉన్నాయి కదా, 2 రోజులు ఉంచాలా, ఎట్లా చేయాలా, ఏం చేయాలని వస్తుంది సార్. మరి భయపడుతుందా దగడు తిరందాక పిల్లల పని ఏమవుతుంది ఏం లెక్కను అని వచ్చినాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం. మీ పాపని అడిగిరా ఎలా ఉంది ఏం జరిగిందని? నిన్న ఇప్పుడు ఏమైనా అడిగిరా మీ పాపని? నేను ఆడ హాస్టల్ అడిగినా సార్. అడిగితే ఏమైందంటే ఏం కాలేదు నాన్న, అది పడిపోయింది, ఆడ లేపితే ఏమనకు వచ్చింది, కుయ్యి మళ్ళీ కుట్టుమల్లే ఇక అలా మేడలు వచ్చారు, తీసుకొని హాస్పిటల్కి పోయారు. ఇక అది ఏం తెలియదు నాకు అన్నయ్య. వాళ్ళ పాపనైతే చూసేందుకు వచ్చామని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి మా పాప కూడా ఇక్కడే హాస్టల్లో ఉంది. అసలు నిన్న జరిగిన అంశానికి సంబంధించి ఆ తల్లిదండ్రులను అడిగి అసలు మా పాప భయపడుతుందనే ఉద్దేశం మీద మేము ఇక్కడి వరకు వచ్చామని అయితే చెప్తున్నారు. అమ్మ, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం సార్. ఇక్కడ ఎవరుంటారు? మా బిడ్డ సుజాత. మా అన్న కూతురే ఆమె, మా అన్న కూతురే కానీ మాకు తెలియదు. మాకు పనికి పోయినాకట 1 గంటలకు తెలిసింది. మమ్మీ ఇట్లా మామయ్య కూతురు చచ్చిపోయింది అన్న బిడ్డ చెప్పింది. చెప్తే అయ్యో మేము అందం కదా హైదరాబాద్ నుంచి, ఏమైందో ఎక్కడ అయిందో మాకు ఎవరు చెప్తారు అని అంటే, మమ్మీ ధర్నా చేస్తున్నారు, పోలీసు అంతా ధర్నా చేస్తున్నారు, మీరు రండ్రి అని నన్ను తోలుకపోండి, నాకు భయం వేస్తుంది, శ్రావణ్ చచ్చిపోయింది అని అంటే ఇక అంత ఇవాళ రాత్రి మస్కులో లేచి వచ్చినాం సార్. నా బిడ్డకు భయం వేస్తుందంటే ఓలపానమైన ఆగుతుందా సార్, కన్నపానం అనే ఊరికి వచ్చేసినాం. మా పాప అయితే ఇప్పటికైతే జ్వరం వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగానే ఉంది, కానీ ఆ ఓళ్ళు లేనప్పుడు పిల్లలు ఆదుకోరా సార్, భయపడతారు. అట్లానే వచ్చినాం సార్. 2 రోజులు ఉంచుతా, ఈడ మా చుట్టాలు ఉన్నారు, మా చుట్టాల దగ్గర ఉంచుతా, ఎగ్జామ్ అయిపోగానే తీసుకెళ్తా, చెల్వెలు వస్తాయి కదా ఇక. మొత్తానికి చూడొచ్చు, మా పిల్లలు భయపడుతున్నారు అనే ఉద్దేశం మీద మేము ఇక్కడి వరకు వచ్చాము. మా పిల్లలు ఏదైతే హాస్టల్లో ఉంటారో ఇలాంటి ఘటన జరిగినప్పుడు చాలామంది పిల్లలు భయాందోళనకు గురవుతారు. భయాందోళనకు గురైన సమయంలో మేము మా పిల్లలకు ధైర్యంగా ఉండే విధంగా మేము ఇక్కడి వరకు వచ్చామని అయితే తల్లిదండ్రులు చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ హాస్టల్లో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో పిల్లలు భయాందోళనకు గురి కాకుండా ఉండే విధంగా మా తల్లిదండ్రులు అందరం ఇక్కడికి వచ్చామని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. శ్రావణి మృతి పట్ల అనేక కుటుంబ సభ్యులు అయితే అనేక అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ హాస్టల్లో అలాంటి జరగలేదు, ఆమెకు ఫిట్స్ వచ్చి పడిపోయింది అని ఆ హాస్టల్లో ఉండే పిల్లలు కానీ హాస్టల్కు సంబంధించిన సిబ్బంది కానీ చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పిల్లలు ఇలా మృతి చెందడం బాధాకరం. మా కుటుంబాల్లో ఎవరి కుటుంబాల్లో జరిగిన ఇది చాలా ఇబ్బందికరమైన అంశం అనే చెప్పి అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్ వద్ద ఉన్న బాలికా హాస్టల్లో నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే శ్రావణి మృతి పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. ఇక్కడ హాస్టల్ వద్ద ఉన్నాం మనం. పూర్తిగా హాస్టల్లో ఏం జరిగింది? ప్రధానంగా ఎంట్రన్స్లో ఉన్న ఇది ఒక సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేవా? ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి? ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థినులు ఉంటుంటారు, కానీ ఈ సీసీ కెమెరాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? హాస్టల్లో ఏం జరిగింది? ఆ పాప శ్రావణి ఏ రూమ్లో నిద్రపోయింది? ఆ నిద్రపోయిన సమయంలో హాస్టల్ వార్డన్కి సంబంధించి హాస్టల్లో ఉండే నైట్ డ్యూటీ సిబ్బందికి సంబంధించి ఆ పాప ఎలా అనే అంశానికి సంబంధించి చూడవచ్చు. ప్రధానంగా ఈ హాస్టల్లో 116 మంది విద్యార్థినిలు ఉంటారు. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో పూర్తిగా అందరూ కూడా ఇక్కడ చదువుకుంటారు. పేరుకే బీసీ వెల్ఫేర్ హాస్టల్, కానీ అన్ని క్యాస్ట్ల వైజ్గా ఇందులో బోర్డు పైన రాసిన పరిస్థితి. 10వ తరగతికి సంబంధించిన విద్యార్థినులు 22 మంది ఉంటారు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా కలిపి 22 మంది ఉన్న
పరిస్థితి నెలకొంది. 9వ తరగతిలో మొత్తంగా 19 మంది విద్యార్థినులు ఉంటారు. దీనికి అంతకు సంబంధించి 8వ తరగతిలో 23 మంది విద్యార్థినులు ఉన్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో చూడొచ్చు. ఇది బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చూసుకుంటే అందరూ కూడా ఒక దగ్గర చదువుకునే, ఏదైతే ఈ హాస్టల్కి సంబంధించి అందరు విద్యార్థినులు ఒకే దగ్గర చదువుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7వ తరగతిలో 17 మంది, అదేవిధంగా 6వ తరగతిలో 19 మంది, 5వ తరగతిలో 10 మంది, 4వ తరగతిలో 5గురు, 3వ తరగతిలో 1. మొత్తంగా ఈ అన్ని తరగతుల వారీగా కలిసి 116 మంది, 3వ తరగతి నుంచి 10వ తరగతి మంది వరకు 116 మంది విద్యార్థులు ఇందులో చదువుతున్నారు. వారికి భోజన సౌకర్యాలు కానీ ఇతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈ సంక్షేమ హాస్టల్లో కూడా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి స్థాయిలో భోజన సౌకర్యాలు, విద్యార్థులకు మెరుగైన వైద్యము, మెరుగైన విద్య అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. కానీ విద్యార్థులు పూర్తి స్థాయిలో పోలీసుల ఏలైతే వారికి సంబంధించిన నిఘా, హాస్టల్ వార్డెన్తో పాటు ఇతర ఆయాలు ఉంటారు, వారందరికీ నిఘా ఆధ్వర్యంలో ఇక్కడ పర్యవేక్షణ జరుగుతుంది. చూడొచ్చు సీసీ కెమెరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక వైర్ కూడా సీసీ కెమెరాలకు కనెక్ట్ లేకుండా ఉన్న పరిస్థితి. ఎందుకంటే విద్యార్థినులు బయట ఉంటారు, వారికి ఎలాంటి రాత్రి సమయంలో బయట నుండి ఎవరన్నా దొంగలు వచ్చారా, ఇంకా ఏమన్నా ఇవైనా అనే విధంగా పోలీసులకు సమాచారం అందించే దిశగా సీసీ కెమెరాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. కానీ ఈ సీసీ కెమెరాలకు ఎక్కడ కూడా వైర్ కనెక్షన్ లేకపోవడం బాధాకరం. ఎందుకంటే సీసీ కెమెరాల మధ్య విద్యార్థినులు ఉంటారు కాబట్టి అర్ధరాత్రి పూట ఎవరైనా దొంగలు వచ్చారా, ఇంకా ఇతర వ్యక్తులు వచ్చారా అనే కోణంలో కూడా తెలుసుకునే దిశగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వము. సంక్షేమ శాఖకు సంబంధించిన హాస్టల్ పూర్తి స్థాయిలో ఈ హాస్టల్కి సంబంధించి ఆ శ్రావణి ఇదే రూమ్లో అందరు కలిసి నిద్రపోతారనే చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అందరూ ఒకే దగ్గర ఉంటారు, అందరు కలిసి ఉంటారు. అమ్మ చెప్పండి, శ్రావణి ఇదే గదిలో ఉంటుందా? సార్ ఇదే గదిలో ఉంటారు సార్. రోజు సార్ నేను వంట చేస్తాను సార్ హాస్టల్లో. నేను నైట్ వంట చేసిన, లంచ్ పెట్టిన, తిన్నారు, మంచిగా ఉన్నారు సార్. 10th పిల్లలు వెళ్తున్నారు కదా సార్, మంచిగా వాళ్ళతో ఆడుకుందంట, మంచిగా ఉన్నారంట. అక్కలు మేము స్కూల్కి వెళ్ళి వచ్చినాక వెళ్దురు అక్క, మేము వచ్చిందాక ఉండండి అక్క, మీరు పోయేటప్పుడు మేము చూస్తాం అక్క, ఉండండి అక్క. లాస్ట్ రోజు కదా పేరెంట్స్ మీటింగ్ ఉండే సార్ మాకు నిన్న. ఇక మీటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఉందాం అక్క, వంట మేడం కూడా వంట ఏమన్నా సార్ పేరెంట్స్ మీటింగ్ అనేసి వంట చేసుకొని తిందాము అనేసి అనుకున్నాం. కానీ రాత్రి మంచిగా ఉండే పేరెంట్స్ మీటింగ్ అని కూడా అందరికి ఫోన్లు చేసినాం సార్ మేము. ఇక మేము పొద్దున మా ఇంకో వాచ్మెన్ ఫోన్ చేసింది సార్ నాకు, అక్క ఇట్లా శ్రావణి పిలిస్తే పలుకుతలేదు, లేస్తే లేపుతలేదు అక్క, నాకు భయం వేస్తుంది అక్క, తొందరగా అంటే వచ్చేసిన సార్. నేను ఫాస్ట్ మా ఆయనని తీసుకొని ఇంకొక వర్కర్ని తీసుకొని మేము ముగ్గురం కలిసి బండి మీద వచ్చేసినాం. వచ్చేవరకు లేపితే లేస్తలేదు, శ్రావణి అంటే ఏం సైలెంట్ చేస్తలేదు సార్. వచ్చి మేము 108కి ఫోన్ చేసినాం సార్. ఫోన్ చేసి తీసుకెళ్తే సార్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదమ్మా అని ఇంతే చెప్పిండు సార్. ఇక ఇంతే తెలుసు సార్. ఇక అంటే శ్రావణి ఈ రూమ్లో పడుకుంటుంది, ఏ రూమ్లో అధికారులు రాత్రి నిద్రపోతారు? వాచ్మెన్ 10th పిల్లలతో వండుకుంటారు సార్. 10th పిల్లలతో వండుకుంది సార్. ఈ చిన్న పిల్లలు ఈ రూమ్లో వండుకున్నారు, 10th పిల్లలని తీసుకొని నైట్ వాచ్మెన్ వండుకుంది సార్. అట్లా జరిగింది సార్. ఈ చిన్న పిల్లల దగ్గర ఉంటే బాగుంటుండేమో ఆ రోజు రాత్రి. తెలియదు సార్, ఇక రోజు అక్కడనే వండుకుని అలవాటు కదా సార్, అక్కడనే వండుకుంది. 10th పిల్లలకి ఎగ్జామ్స్ కదా సార్, నిన్న ఒకేషనల్ ఎగ్జామ్ ఉంది కాబట్టి 10th పిల్లల స్టడీ ఉంటుంది కాబట్టి 10th పిల్లల దగ్గరనే వండుకుంటుంది సార్. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి? అవి కోతులు తెంపేసినాయి సార్. అవి వైరు తెగిపోయింది. అవుతుంది సార్, 6 months అవుతుంది, ఎక్కువనే అవుతుంది కావచ్చు సార్. పని చేస్తలేవు సార్. మరి ఎట్లా కెమెరాలు పని చేయకుంటే ఎట్లా రాత్రిలో ఎవరో దొంగలు దూరాలు వస్తారు? సార్ మాకైతే ఇంతవరకు ఏం భయం అని అనిపించలేదు సార్. ఇక మేడం చేయిస్తారేమో సార్. ఇక మొత్తంగా చూడొచ్చు, ఈ హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయక 6 నెలలు అవుతుంది అంటున్నారు. మొత్తానికి ఈ హాస్టల్లో 3 సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ 3 సీసీ కెమెరాలు కూడా ఒకటి కూడా పనిచేస్తలేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ప్రధానంగా ఇదొక సమస్యగా భావించవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నప్పుడు నిఘా వ్యవస్థ కఠినంగా ఉంటుందని భావించదు. కానీ సీసీ కెమెరాలే లేనప్పుడు నిఘా సరిగా లేదనేది హాస్టల్లో పూర్తిగా అర్థమవుతున్నది. మొత్తానికి చూడొచ్చు, విద్యార్థినులు అందరూ కూడా రాత్రి వేళలా నిఘా సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి మాకు డోకా లేదనేది భావిస్తారు. కానీ ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం 6 నెలలు అవుతుంది, ఒక వైర్ కూడా లేదు. ఇక్కడ కోతులు అయితే సీసీ కెమెరాలను తెంపేశాయి వైర్లని సిబ్బంది అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో విద్యార్థులకు సరైన భోజనం, సరైన విద్య, సరైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఈ ఘటన జరిగిన తర్వాత ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని
గట్టిగా నిగ్గచ్చుగా తేలిపోయింది. సీసీ కెమెరాలు పనిచేయలేదంటే అమ్మాయికి ఏం జరిగింది, ఎవరైనా బయట వ్యక్తులు వచ్చారనే కోణంలో కూడా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం అది నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, ఇక్కడ ఏం జరిగిందనే కోణంలో కూడా ఎవరికి తెలియదు. హాస్టల్లో రాత్రి నిద్రపోయే ఆయా కూడా 10వ తరగతి విద్యార్థులతో కలిసి అక్కడ నిద్రపోతున్న సమయంలో ఈ 8వ తరగతి విద్యార్థిని ఇక్కడికి రావడం, ఇక్కడ పడిపోయిందని చెప్పడం, అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా ఎవరికి తెలియరాదు. అందరూ కూడా నిద్ర మత్తులో ఉంటారు, గాఢ నిద్రలో ఉంటారు. అమ్మాయి ఒకతే వచ్చి డోరు లేపడం వల్ల ఆమె ఇక్కడే పడిపోయిందనే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సీసీ కెమెరాలో ఎక్కడ ఏ దృశ్యం రికార్డు కావట్లేదు. ఏ దృశ్యం రికార్డు కాకపోవడంతో తల్లిదండ్రుల అనుమానం నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు దీనిపైన గట్టిగా ఎంక్వైరీ చేసి నిజాలు తేల్చే బాధ్యత పోలీసులపైన ఉంది. కుటుంబానికి న్యాయం చేసే దిశగా కోరుతున్నారని చెప్పి తల్లిదండ్రులు, ఇటు విద్యార్థినులకు సంబంధించిన తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.